ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పేరు వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. ఇది ఎఫ్ఎంలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. అయితే నేను సిఎంఏ బోర్డ్ బుక్లో చెప్తున్నాను, సిఎంఏ బోర్డ్ బుక్స్లో చెప్తున్నాను నేను. వర్కింగ్ క్యాపిటల్, అసలు వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏమిటి? వర్కింగ్ క్యాపిటల్ అంటే మనం బిజినెస్ని స్మూత్గా రన్ చేయడానికి మనకి కొంత క్యాపిటల్ అంటూ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, డైలీ వేజెస్ని పే చేయడానికి కానీ, లేదు అంటే డైలీ రా మెటీరియల్ కొనడానికి కానీ, లేదు అంటే ఎక్స్పెన్సెస్ ఉంటాయి చూసారా. ఫర్ ఎగ్జాంపుల్, వర్కర్స్కి మనం ఇచ్చే టీ ఆర్ స్నాక్స్ ఎక్స్పెన్సెస్ కానీ, లేదు అంటే చిన్న చిన్న స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అని, వాటికి కొంత క్యాపిటల్ అంటూ కావాలి. ఏంటి, వాటిని మీట్ చేయడానికి మన బిజినెస్కి ఏం కావాలి? కొంత క్యాపిటల్ కావాలి. దాన్నే వర్కింగ్ క్యాపిటల్ అంటారు. ఈ వర్కింగ్ క్యాపిటల్ ఏ టైప్స్లో ఉంటుంది, అసలు ఎలా ఫైండ్ చేస్తారో ఏంటో చూద్దాం మనం. అయితే వర్కింగ్ క్యాపిటల్ అనేది 2 టైప్స్లో వస్తుంది. ఎన్ని టైప్స్? 2 టైప్స్. ఫస్ట్ది టైం. ఈ టైంలో 3 టైప్స్ ఉంటాయి మళ్ళీ. రిజిడ్ ఆర్ ఫిక్స్డ్. రెండోది వేరియబుల్. ఈ 2 టైప్స్లో ఉంటుంది. ఏంటి? వర్కింగ్ క్యాపిటల్ సబ్ కేటగరైజ్డ్ ఇంటూ 2 టైప్స్. అందులో ఫస్ట్ది టైము. ఆ టైంని మళ్ళీ సబ్ కేటగరైజ్ ఇంటూ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్. సబ్ కేటగరైజ్డ్ ఇంటూ 2. అందులో ఫస్ట్ది ఏంటి? టైం. ఆ టైము ఎన్ని టైప్స్లో ఉంటుంది? 2 టైప్స్. ఒకటి రిజిడ్ ఆర్ ఫిక్స్డ్ ఆర్ వేరియబుల్. దీనికి ఇంకో పేరు ఏంటంటే పర్మనెంట్. పర్మనెంట్ ఒకటి. రెండవది టెంపరరీ. టెంపరరీ. అయితే ఫస్ట్ కేటగిరీ ఇది. సెకండ్ కేటగిరీ ఒకటి టైం, రెండోది ఏంటంటే వాల్యూ. ఇది మళ్ళీ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్, రెండోది నెట్ వర్కింగ్ క్యాపిటల్. ఎన్ని టైప్స్ ఉంటాయి? ఫస్ట్ వర్కింగ్ క్యాపిటల్ సబ్ కేటగరైజ్డ్ ఇంటూ 2 టైప్స్. అందులో ఫస్ట్ది టైం, సెకండ్ది వాల్యూ. ఆ టైంలో మళ్ళీ సబ్ కేటగరైజ్డ్ ఇంటూ 2 టైప్స్. ఫస్ట్ది రిజిడ్ ఆర్ ఫిక్స్డ్, దీన్నే పర్మనెంట్ అంటారు. రెండోది వేరియబుల్, దీన్నే టెంపరరీ అంటారు. ఈ 2 టైప్స్లో ఇది అవుతుంది. అయితే మనం ఇది ఎగ్జాంపుల్ చూసి దాని తర్వాత ఏమేమి ఏంటో చూద్దాం. అంటే క్లియర్గా మీకు తెలియడం కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. దాంట్లో వచ్చి మనకి గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్, నెట్ వర్కింగ్ క్యాపిటల్, ఫిక్స్డ్ అయ్యి మనం విడదీద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వర్కింగ్ క్యాపిటల్ని ఫస్ట్ ఎలా ఫైండ్ చేస్తారు అనేది చూస్తే, వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్. డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్. ఈ కరెంట్ అసెట్స్కి కరెంట్ లయబిలిటీస్కి ఉన్న డిఫరెన్స్నే వర్కింగ్ క్యాపిటల్ అంటారు. అయితే ఈ వర్కింగ్ క్యాపిటల్ని మనం ఒకటి ఫైండ్ చేద్దాం. అందులో నెట్ వర్కింగ్ క్యాపిటల్, గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ డివిజన్ చేద్దాం. ఫస్ట్ కరెంట్ అసెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అసెట్స్, స్టాక్ 50,000, డెటార్స్ 30,000, క్యాష్ 20,000. ఇది కరెంట్ అసెట్స్. ఇప్పుడు కరెంట్ లయబిలిటీస్ వద్దాం. కరెంట్ లయబిలిటీస్లో క్రెడిటర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 50Kలో 50% క్యాష్ కొన్నాం, 50% క్రెడిట్ కొన్నాం. అంటే ఇందులో సగం అంటే 25%, 25,000 క్రెడిట్ కొన్నాం. ఇంకోటి వేజెస్ 10K. అంటే వేజెస్ డ్యూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, డ్యూ ఉన్నప్పుడు అది కరెంట్ లయబిలిటీలో వెళ్తుంది కదా, అది 10,000. ఇప్పుడు కరెంట్ అసెట్స్ ఎంత అయింది చూడండి, 50 + 30 80 + 20 1 lakh. ఇది 35K. ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ ఎంత అవుతుంది? 1 lakh minus 35K = 65K. అయితే ఇందాక మీకు చెప్పాను చూసారా, ఇక్కడ
గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్, నెట్ వర్కింగ్ క్యాపిటల్ అని. దీన్ని అంటే వాల్యూ ఆఫ్ కరెంట్ అసెట్స్ని గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటారు. ది డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్ని నెట్ వర్కింగ్ క్యాపిటల్. అంటే నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఇక్కడికి వచ్చేంత 65,000 అండ్ గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ వచ్చి 1 lakh. ఇది గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్, నెట్ వర్కింగ్ క్యాపిటల్. అయితే మీకు ఇక్కడ టైం బట్టి అని చెప్పి చూసారా. అయితే పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఈ వర్కింగ్ క్యాపిటల్ త్రూ అవుట్ ది ఇయర్ మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ స్టాక్ 50,000 మనం చూసారా, త్రూ అవుట్ ది ఇయర్ మనం 50,000 వర్కింగ్ క్యాపిటల్ అనేది మెయింటైన్ చేయాలి. ఎందుకంటే త్రూ అవుట్ ది ఇయర్ మనం ఈ స్టాక్ని మెయింటైన్ చేస్తాం కాబట్టి. అదే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కొన్ని బిజినెస్లు ఎలా ఉంటాయంటే సీజనల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, వీళ్ళు వింటర్ టైంలో 50,000 మెయింటైన్ చేయక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 28,000 మెయింటైన్ చేయొచ్చు అన్నారనుకోండి. అంటే ఈ 28,000 అనేది 50,000లో 28,000 అనేది ఫిక్స్డ్ ఆర్ పర్మనెంట్, మిగతా 22,000 అనేది టెంపరీ ఆర్ వేరియబుల్ అన్నారు. అర్థమైందా? అంటే టైం బట్టి అంటే ఏంటంటే మనం త్రూ అవుట్ ది ఇయర్ ఈ అమౌంట్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి వర్కింగ్ క్యాపిటల్. అదే ఈ అమౌంట్ మాత్రం వేరీ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీజన్ టైంలోనే ఈ 28 + 22 అవుతుంది తప్ప మొత్తం 50,000 త్రూ అవుట్ ది ఇయర్ మెయింటైన్ చేయక్కర్లేదు. అందు గురించి 50,000లో సగం ఫిక్స్డ్, అంటే 28,000 అనేది ఫిక్స్డ్, 22,000 మాత్రమే టెంపరీ ఆర్ వేరియబుల్. ఇలాగా వర్కింగ్ క్యాపిటల్ అనేది డిఫరెన్షియేట్ అవుతుంది. ఇప్పుడు మనం సిఎంఏ ఇంటర్లో వర్కింగ్ క్యాపిటల్లో ఫస్ట్ ఇలిస్ట్రేషన్ చూద్దాం. ఏ కంపెనీ హ్యాస్ ప్రిపేర్డ్ ఇట్స్ యాన్యువల్ బడ్జెట్, రెలవెంట్ డీటెయిల్స్ ఆఫ్ విచ్ ఆర్ రీప్రొడ్యూస్డ్ బిలో. ఇందులో ఇచ్చారంటే డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ తీసుకుని మనం వర్కింగ్ క్యాపిటల్ని ఫైండ్ చేద్దాం. సేల్స్ 46,80,000, అందులో 25% మాత్రమే క్యాష్ సేల్స్, మిగతా 75% క్రెడిట్ సేల్స్. అసలు టోటల్ యూనిట్స్ ఎన్ని? 78,000 యూనిట్స్ అంట. రా మెటీరియల్ కాస్ట్ 60%, ఈ సేల్స్ వాల్యూలో 60% రా మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ ఏమో 6 రూపీస్ పర్ యూనిట్, వేరియబుల్ ఓవర్ హెడ్స్ ₹1 పర్ యూనిట్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఇంక్లూడింగ్ డెప్రిసియేషన్ 1,10,000 అనేది డెప్రిసియేషన్ కూడా కలిపితే 5 lakhs ఉంది ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్. బడ్జెటెడ్ స్టాక్ అంటే స్టాక్ ఎంత మెయింటైన్ చేస్తున్నారంటే రా మెటీరియల్స్ వచ్చి 3 weeksకి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వచ్చి 1 weekకి, ఫినిష్డ్ గూడ్స్ వచ్చి 2 weeksకి. అయితే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇంకా వర్క్ జరుగుతుంది అర్థం కదా. అంటే అది ఫుల్గా ఫినిష్డ్ గుడ్ కాదు, మొత్తం టోటల్ కాస్ట్ తీసుకోవడానికి. అందులో మనం కొంత కాస్ట్ తీసుకోవాలి. ఆ కాస్ట్ని ఎలా తీసుకోవాలనేది కూడా ఆడ ఇచ్చాడు. ఎలాగంటే మెటీరియల్ని 100% తీసుకోమన్నాడు, లేబర్ ఓవర్ హెడ్ రేట్స్ ఉంటాయి చూసారా, వీటికి మాత్రం 50% తీసుకోమన్నాడు. ఇవి స్టాక్ మెయింటైన్ చేసేది. అయితే మనకి ఈ గూడ్స్ మనం 75% అమ్ముతున్నాం చూసారా, దానికి డెటార్స్ ఉంటారు చూసారా, ఆ డెటార్స్ 4 weekకి, క్రెడిటర్స్ మనకే అలౌ చేసిన క్రెడిట్ 4 weeksకి, వేజెస్ అనేది బై వీక్ మెయింటైన్ చేస్తున్నారు, అంటే 2 weeksకి ఒకసారి పే చేస్తున్నారు అర్థం. ఓవర్ హెడ్స్ అనేది కూడా 2 weeks మెయింటైన్కి పే చేస్తున్నారు. క్యాష్ ఇన్ హ్యాండ్ 50,000 కావాలంట. మళ్ళీ వర్కింగ్ క్యాపిటల్ ప్రిపేర్ చేయమన్నారు. ఇప్పుడు మనం వర్కింగ్ క్యాపిటల్ ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ టోటల్ కాస్ట్ పర్ యూనిట్ ఫైండ్ చేద్దాం. టోటల్ కాస్ట్ పర్ యూనిట్, టోటల్ కాస్ట్ పర్ యూనిట్ ఫైండ్ చేద్దాం. ఫస్ట్ రా మెటీరియల్ కాస్ట్. రా మెటీరియల్స్ ఎంత అన్నాడు? 60% ఆఫ్ సేల్స్ వాల్యూ అన్నాడు. అంటే 60% ఆఫ్ 4,46,80,000 డివైడెడ్ బై 78,000 అంటే 60 రూపీస్ వస్తుంది. 60 రూపీస్ అమౌంట్. ఇది రా మెటీరియల్ కాస్ట్ 60 రూపీస్ వస్తుంది. 60లో మళ్ళీ 60% అంటే రా మెటీరియల్ కాస్ట్ 36 రూపీస్. ఇంకేం ఇచ్చాడు? లేబర్ కాస్ట్, డైరెక్ట్ లేబర్ ఎంత? 6 రూపీస్ పర్ యూనిట్ అన్నాడు, 6 రూపీస్. తర్వాత వేరియబుల్ ఓవర్ హెడ్స్, వేరియబుల్ ఓవర్ హెడ్స్ 1 రూపీ అన్నాడు. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్
ఇందులో 5 lakhsలో మైనస్ 1.10 lakh తీసేయండి, ఎందుకంటే డెప్రిసియేషన్ ఎప్పుడు ఇంక్లూడ్ చేయకూడదు. ఎంత అవుతుంది చూడండి, 5 lakhs మైనస్ 1,10,000 ఈజ్ ఈక్వల్ టు 3,90,000 డివైడెడ్ బై, ఇది 78,000 యూనిట్స్ కదా, మనం ఒక సింగిల్ యూనిట్కి ఫైండ్ చేస్తామంటే డివైడెడ్ బై 78,000 వేసుకోవాలి. చూడండి, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ 3,90,000 డివైడెడ్ బై 78,000 ఈజ్ ఈక్వల్ టు 5 రూపీస్. టోటల్ కాస్ట్ ఎంత వచ్చింది, కాస్ట్ పర్ యూనిట్ 36 ప్లస్ 6 ప్లస్ 1 ప్లస్ 5 48 రూపీస్ వచ్చింది. ఇదేంటిది టోటల్ కాస్ట్ పర్ యూనిట్. ఇప్పుడు మనం వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ని నేను చెప్పాను చూసాను, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ని ఫైండ్ చేస్తాం. ఓకే, వర్కింగ్ క్యాపిటల్ ఫైండ్ చేస్తాం కదా. అయితే ఫస్ట్ నేను ఏం చెప్పాను, వర్కింగ్ క్యాపిటల్ అంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ అన్నా కదా. ఫస్ట్ కరెంట్ అసెట్స్ తీసుకున్నాం. కరెంట్ అసెట్స్లో ఫస్ట్ మనకి స్టాక్స్ మెయింటైన్ చేస్తారని చూసారు కదా, ఇక్కడ స్టాక్ రా మెటీరియల్ మెయింటైన్ చేస్తున్నారు, అది కూడా కరెంట్ అసెట్ కదా మనకి. రా మెటీరియల్ ఎన్ని వీక్స్కి, 3 వీక్స్కి. ఇన్ ఇయర్లో ఎన్ని వీక్స్ ఉంటాయి, 52 వీక్స్ ఉంటాయి. 52 వీక్స్లో 3 వీక్స్ యొక్క స్టాక్ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఎంతలో, టోటల్ 78,000లో, టోటల్ 78,000 యూనిట్స్లో 3 వీక్స్ యొక్క స్టాక్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇది 78,000 యూనిట్స్కి అలా 3 వీక్స్ రేట్ ఎంత అవుతుంది, ఒక్కొక్క యూనిట్ 36 రూపీస్. 36 రూపీస్కి 78,000కి ఎంత అవుతుంది, ఆ 78,000 యూనిట్స్లో 3 వీక్స్ స్టాక్ మాత్రమే 52 వీక్స్లో మెయింటైన్ చేస్తున్నారు. అందు గురించి 3 డివైడెడ్ బై 52, ఎన్ని వీక్స్ డివైడెడ్ బై టోటల్ వీక్స్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ ప్రైస్. ఇది ఫార్మాట్ రా మెటీరియల్. చూడండి 3 డివైడెడ్ బై 52 ఇంటూ 78,000 ఇంటూ 36, 78,000 ఇంటూ 36 ఇంటూ 3 డివైడెడ్ బై 52, 1,62,000 రా మెటీరియల్. తర్వాత వర్క్ ఇన్ ప్రోగ్రెస్ని చేయాలన్నాడు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్కి ఇందాక ఆడిచ్చాడు చూసారా, మెటీరియల్ 100%, లేబర్ అండ్ ఓవర్ హెడ్స్ 50% అన్నాడు. మెటీరియల్ వచ్చి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మనం ఇక్కడ ఫైండ్ చేసుకుందాం. చూడండి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మెటీరియల్ 36, లేబర్ 50% అన్నాడు కాబట్టి 6 ఇంటూ 50%. ఓవర్ హెడ్స్ వచ్చి 1 ఇంటూ 50%. వేరియబుల్ ఓవర్ హెడ్. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వచ్చి 5 ఇంటూ 50%, దట్ ఈస్ 36. 3.5 2.5, 36 ప్లస్ 3 ప్లస్ 0.5 ప్లస్ 2.5, 42 రూపీస్. 42 రూపీస్ అంటే ఇంటూ 78,000 ఇంటూ 42. ఎన్ని వీక్స్ మెయింటైన్ చేయమన్నాడు, 1 వీక్ అన్నాడు, అంటే 1/52 వేసుకోండి. 1/52 చేయండి. 78,000 ఇంటూ 42 డివైడెడ్ బై 52, 63,000 వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇంకేమి ఇచ్చాడు, తర్వాత ఫినిష్డ్ గూడ్స్. టోటల్ కాస్ట్ మనకి ఎంత వచ్చిందని పర్ యూనిట్ ఎంత వచ్చింది, 48 రూపీస్ వచ్చింది. ఫినిష్డ్ గూడ్స్ ఎన్ని వీక్స్కి మెయింటైన్ చేయమన్నాడు, 2 వీక్స్కి 52 ఇంటూ 48 చేయండి. 2 ఇంటూ 78,000 ఇంటూ
48 into 48 divided by 52. 1,44,000. 1,44,000. ఇక్కడికే మనం మెయింటైన్ చేసిన స్టాక్ ఇది. ఇప్పుడు మనం ఇందాక క్రెడిట్ సేల్ చేసాం కాబట్టి దానికి సంబంధించిన డేటాస్ ఉంటారు కదా, ఆ డేటాస్ సంబంధించి చూద్దాం. డేటాస్కి ఎన్ని వీక్స్ అన్నాడు ముందు అది రాసేసుకున్నాం. 4/52 78,000కి 78,000 క్రెడిట్ సేల్ చేసాడా అంటే కాదు. 78,000లో 78,000లో ఆడు 60% మాత్రం 75% మాత్రమే క్రెడిట్ కమ్మాడు. అంటే 78,000 ఇంటూ 75% అంటే 58,500 యూనిట్స్ దేనికి చేశాడు? క్రెడిట్ సేల్ చేశాడు. 58,500 ఇంటూ ఒక్కొక్క దానికి ప్రైస్ ఎంత, ఒక్కొక్క దానికి సెల్లింగ్ ప్రైస్ ఎంత సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ చేద్దాం. 46,80,000 డివైడెడ్ బై 78,000. 46,80,000 డివైడెడ్ బై 78,000 60 రూపీస్. చూడండి 58,500 ఇంటూ 60 ఇంటూ 4 divided by 52. 2,70,000. మన చేతిలో క్యాష్ ఎంత ఉంది? క్యాష్ ఎంత ఉంది? 50,000 ఉంది. ఇక్కడతోటి మనకి కరెంట్ అసెట్స్ అయిపోయినాయి. ఇప్పుడు కరెంట్ లయబిలిటీస్ ఉంది. కరెంట్ లయబిలిటీస్లో మెయిన్ లయబిలిటీ ఏంటంటే రా మెటీరియల్ మనం కొన్నాం కదా, ఆ రా మెటీరియల్ కొన్నప్పుడు సమ్ క్యాష్ కొంటాం, క్రెడిట్ కొంటాం. ఈ క్రెడిట్ కొన్న వాళ్ళు మనకి క్రెడిటర్స్ అవుతారు. ఈ క్యాష్ కొన్న వాళ్ళు గొడవ ఏమీ లేదు. ఈ క్రెడిట్ కొన్న వాళ్ళు మాత్రం క్రెడిటర్స్ అవుతారు. చూసారా, వీళ్ళ కరెంట్ లయబిలిటీస్లోకి వెళ్తారు. ఫస్ట్ కరెంట్ లయబిలిటీస్లో క్రెడిటర్స్ 4 వీక్స్ ఇచ్చారట. 4/52 ఇంటూ ఇంటూ 36. చూడండి 4 ఇంటూ 78,000 ఇంటూ 36 డివైడెడ్ బై 52 అంటే 2,16,000. 2,16,000 రూపీస్ క్రెడిటర్స్. తర్వాత లాగిన్. ఇప్పుడు వేజెస్ని మనకి టైం టు టైం పే చేస్తున్నారా అంటే లేదు. వేజెస్ని మాత్రం ఒక 2 వీక్స్ డిలే చేస్తున్నాం. అందు గురించి మనం వేజెస్ని ఫైండ్ చేయడం అంటే అర్థం. దీనికి వర్కింగ్ నోట్స్ ఏమీ లేదు. 2/52 ఇంటూ 78,000 ఇంటూ వేజెస్ అంతా పర్ యూనిట్కి 6 రూపీస్ చేయండి. 2 ఇంటూ 78,000 ఇంటూ 6 అంటే 9,36,000 డివైడెడ్ బై మన దీన్ని 52 డివైడ్ చేస్తే 18,000 రూపీస్ లాగింగ్ పేమెంట్ ఆఫ్ వేజెస్. అయితే మన వేజెస్ని టైం టు టైం 2 వీక్స్ ఎలాగ పే చేస్తున్నాడో ఓవర్ హెడ్స్ని కూడా అలాగే పే చేస్తున్నాడు. కానీ ఓవర్ హెడ్స్కి కూడా ఎన్ని వీక్స్ పెడుతున్నారో 2 వీక్స్ పెడుతున్నారు. అంటే 2/52 ఇంటూ 78,000 ఇంటూ వేరియబుల్ ఓవర్ హెడ్ అదా. ఫస్ట్ వేరియబుల్ ఓవర్ హెడ్ పర్ యూనిట్కి ఎంత 1. చూడండి 2 ఇంటూ 78,000 డివైడెడ్ బై 52 అంటే 63,000 వచ్చింది. 2 ఇంటూ 78,000 డివైడెడ్ బై 52 3,000 వచ్చింది. ఇప్పుడు ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎన్ని వీక్స్? 2/52 ఇంటూ 78,000 ఇంటూ 5. చూడండి 2 ఇంటూ 78,000 ఇంటూ 5 డివైడెడ్ బై 52 15,000 వచ్చింది. ఇందులో మనం చెప్పేది చూసారా, కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ అన్నాం. కరెంట్ లయబిలిటీస్కి బ్రాకెట్లు పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. అంటే బ్రాకెట్ లేని అన్నట్లు యాడ్ చేసి బ్రాకెట్ ఉన్న అన్నట్లు మైనస్ చేయాలి.
అప్పుడు నెట్ వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది. చూడండి ఫస్ట్ది 1,62,000 ప్లస్ 63,000 ప్లస్ 1,44,000 ప్లస్ 2,70,000 ప్లస్ 50,000 ఈజ్ ఈక్వల్ టు 6,89,000 మైనస్ 2,16,000 మైనస్ 18,000 మైనస్ 3,000 మైనస్ 15,000 అంటే 4,37,000 అనేది నెట్ వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్డ్ ఎంత? 4,37,000. అయితే మనం దాని నుంచి 52 అన్నాం కదా, 365 ఇయర్కి వచ్చి 365 డేస్. ఒకవేళ డేస్లో ఇస్తే 365 డేస్ తీసుకుంటాం, ఒకవేళ వీక్స్లో ఇస్తే 52 వీక్స్ తీసుకుంటాం. ఆవిడ ల్యాగింగ్ పేమెంట్స్ ఒకవేళ మంత్స్లో ఇస్తే 12 మంత్స్ కింద తీసుకోవాలి. ఇది అసంప్షన్ ప్రతి దానికి కూడా.